గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా డైలీ షెడ్యూల్ చూపిస్తాను మీకు. అంత బిజీ ఏం కాదు, నేను ఫుల్ ఖాళీ. అదే టైమ్ 2:30 అవుతుంది. నేను ఎప్పుడో లేచా, ఐ మీన్ లైక్ 2:30 PM. ఏం కాదు, 2:30 PM. లైక్ డైలీ ఇలాగే లేస్తా. నైట్ 5కి 6కి అలా పడుకుంటా. ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ 5 పడుకుంటా. లేచే టైప్కి ఈ టైం అయింది. అండ్ డైలీ షెడ్యూల్ అంటే ఏం లేదు. ఈరోజు ఒక వ్లాగ్ ఉంది కదా, అదే నెక్స్ట్ వ్లాగ్కి ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఎడిటింగ్ చేసుకుని అలాగా కూర్చొని, నా రూమ్మేట్స్ కూడా ఎవరు లేరు, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు. ఐ వాజ్ అలోన్. నేను ఒక్కనే ఉన్నా రూమ్ మొత్తం నేను ఒక్కనే ఉన్నా. ఐ వాజ్ బోరింగ్. ఏమో చిన్నగా వ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా అని వ్లాగ్ చేస్తున్నా. మీరు కూడా ఒక్కలే ఉంటే ఏం చేస్తారు అసలు? ఇంట్లో బోర్ కొట్టదా? బేసిక్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు ఒక్కనే ఉంటా. చాలా బోర్ కొడుతుంది నాకైతే నిజంగా. అంటే ఎంత బోర్ అంటే అంత బోరింగ్. మనకి ఎవరో ఒకరు ఉండాలి ఎప్పుడో ఒక రోజు. నిజం చెప్తా, ఎప్పుడో ఒక రోజు ఎవరు లేకపోతే దే ఆర్ నథింగ్. ఏమో వస్తారో లారో కూడా తెలియదు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. దాట్స్ ఇట్. బట్ బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేయాలి. స్నానం అంటే చేయను, అంటే లైక్ చేస్తా, రాత్రి అలా చేస్తా. చిరాకు ఉంటే లైక్ షవర్ వేసుకుంటా, అంత పెద్ద ఇంకేం లే. వాట్ నాట్ బ్రష్ చేయాలి, రూమ్ క్లీన్ చేయాలి. ఆల్రెడీ రూమ్ క్లీన్ చేస్తాం, పొద్దున్న లెక్కనే రూమ్ క్లీన్ చేస్తా. నా రూమ్ నేను క్లీన్ చేసుకుంటా. ఈ మధ్యన మా రూమ్మేట్స్ ఎవరు రూమ్స్ క్లీన్ చేయట్లే, ఏమో. బట్ ఐ విల్ షో యూ వన్ థింగ్. నేను చూపిస్తా. సీ దిస్. మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. బాగున్నాయి కదా? క్యూట్గా కలెక్ట్ చేయడం నాకు ఇష్టం. ఐ మీన్ లైక్ నా ఫ్రెండ్స్ చాలామంది కలెక్ట్ చేస్తారు అవి. ఐ మీన్ లైక్ శాంపుల్ బాటిల్స్, మంచి బ్రాండ్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. ఐ వోంట్ డ్రింక్, నేను తాగను, బట్ ఏదో అలాగా షోకి. లెట్స్ బ్రష్ ఏ టైం చేస్తానో చూడండి. ఐ లైక్ ఇప్పుడు అప్పుడే బ్రష్ చేయను. 2:30 PM అయిపోయినా. ఆకలి వేస్తుంది చాలా. అయినా తినేయడమే. లైక్ ఏం లే, చూడాలి. ఇక్కడ ఫుల్ రైనింగ్, ఫుల్ వర్షం పడుతుంది. అసలు చాలా గట్టిగా వర్షం పడుతుంది. ఏమో మరి, ఐ డోంట్ నో. వచ్చేయండి ఈరోజు ఏం జరుగుతుందో డే మొత్తం అబ్జర్వ్ చేయండి. ఓకే, టైం ఎంత అవుతుంది? టైము 3:30. 3:30కి బ్రష్ చేస్తున్నాను. అంటే ఆ కాలంలో ఉన్నా నేను. ఇంకా అమెరికాలో ఉండవలసినడు. ఏంటిది? అమెరికాలో ఉండవస్తుందా? మరి చేస్తాం. అమెరికా అమ్మాయి వస్తే బాగుండు. అమెరికా తీసుకెళ్ళి మీరు రారా? తీసుకెళ్ళరా నన్ను? రూమ్లో బేసిక్గా ఏమి ఉండవు. రూమ్లో బేసిక్గా ఏమి ఉండవు. ఆర్డర్ పెట్టుకోవాలి ప్రతిరోజు. ఈరోజు ఇది నా మీల్. దగ్గర ఆడాలోకి చూపించు. ఇది నా మీల్. డే మొత్తం ఇంతే. ఎప్పుడు తింటామో తెలీదు. టైం ఎంత అవుతుందంటే లైక్ 4:30 అవుతుంది. ఇలా తింటున్నాం. మా డైలీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. ఏ రిచ్ ఉండదు. ఎప్పుడు లాగే రూమ్లో ఉండడం, తినడం, పడుకోవడం, లెగడం. ఎప్పుడు పడుకుంటాం కూడా తెలీదు ఏదో చెప్పాలంటే. తిరిగిన తర్వాత మాట్లాడదాం. చాలా ఆకలిగా తిన్నా. తిరిగిన తర్వాత మంచి నాపు ఏదనిపిస్తుంది కానీ వేయలేను. ఎందుకో తెలుసా? ఇప్పుడు కానీ నిద్రపోతే మళ్ళీ రేపు మార్నింగ్, ఐ మీన్ లైక్ ఈరోజు 5 AM పడుకుంటానేమో. లైక్ నెక్స్ట్ డే 5 AM పడుకుంటాం. ఇప్పుడు కానీ మనం సాక్రిఫైస్ చేసి పడుకుంటే కనుక
బోరింగ్ లైఫ్ యార్. వీడియోస్ ఉంటే ఎడిట్ చేసుకుంటా, లేదంటే కామ్గా ఉంటా, లేదంటే రూమ్లో ఉంటా. అవర్స్ ఎలోన్, ఇప్పటికీ ఎలోనే, ఎవరు లేరు రూమ్లో. అలాగే అయిపోతుంది లైఫ్ మొత్తం, ఒంటరిగా అయిపోతుంది. ఏం చేస్తాం చెప్పండి? నథింగ్. సరదాగా బ్లాగ్ చేద్దాం అలా టైంపాస్కి అనుకున్నా. దేర్ ఈజ్ నథింగ్ స్పెషల్. నా డే ఇంకా అవ్వలే, నా డే ఇప్పుడే మొదలైంది కాబట్టి డే చూసండి. ఐ మీన్ లైక్ నైట్ లైఫ్ ఎలాగ ఉంటుందో పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. ఇప్పుడు మీ స్లీప్ వేస్తాను నీట్గా. ఐ గెస్ ఐ విల్ స్లీప్. పడుకుని లేచిన తర్వాత చూపిస్తా డే ఒకటి. ఏది అది బాగోదు నాకు తెలుసు. యాక్టింగ్ చేయకరా మమ్మీ. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్. ఓకే, లెట్స్ హావ్ సమ్ గుడ్ బ్రోస్. దిస్ ఇస్ విజయ్. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. విజయ్, దిస్ ఇస్ ఆంటీ. రాజస్థాన్ ఇది మొహమ్మద్. మొహం పగిలిపోద్ది. అందరూ ఎదవలే. అది టైం చూపించాను ఫోన్లో. అందరూ ఎదవలే, అందరూ. డే అంతా ఇక్కడే టెన్నిటీ పార్క్లో ఉండిపోయాం. ఐ డోంట్ నో ఎందుకు ఉన్నామో అలాగా ఫన్గా ఉండిపోయాం. ఫుల్ తడిచిపోయాం, ఫుల్ వాన ఫుల్. అండ్ ఇంటికి వెళ్ళి ఫుల్ ఇంట్లో అయితే తిడతారు. ఇప్పుడు టైంలో వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వి పడుకొని సో ఏం చేయాలి. అండ్ అది చూపించలేని అనుకుంటా మ్యాక్సిమం. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. అండ్ మర్చిపోద్దు గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.